ఈ మెట్రో క్వార్టర్స్‌లో రోజు రోజుకి పాములైతే ఎక్కువైపోతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని క్వార్టర్స్‌లో కూడా ఇలాగే ఉండొచ్చు. కానీ ఈసారి మాత్రం మా క్వార్టర్‌లో అది కూడా మా స్టెప్స్ కిందే అన్నమాట. ఇలా తాచుపాము పిల్లలైతే బాగా తిరుగుతున్నాయి. సరే అని ఎలాగోలా పడదాం అని ఈరోజైతే ఎలాగోలా కంకణం కట్టుకున్నానన్నమాట. సో, వీటిలకైతే ఎటువంటి హాని అయితే తలపెట్టలేదన్నమాట. వీటిని జస్ట్ పట్టుకొని దూరంగా జంగిల్ ప్లేస్‌లో వదిలిపెట్టడానికన్నమాట. చిన్న బాటిల్‌లో ఎలాగోలా తాచుపాము పిల్లల్ని పట్టేశారు. కానీ ఎంత బుసలు కొడుతుందో అది ఎంత కోపంగా మా వారు డ్యూటీ నుంచి వస్తే పెద్ద పామునైతే చూసారంట. ఎవరికి ఏ హాని తలపెడుతుందో తెలియదు కదా! సో, అందుకనే వెతుకులాట అయితే స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచి అయితే పెద్ద పెద్ద పాములైతే తిరుగుతున్నాయి. అవేంటో కూడా సరిగ్గా కూడా కానరావట్లేదు. సరే ఇక పిల్లల్ని బయటకి వదలాలన్నా కూడా భయమేస్తుంది. తాచుపాము పిల్లలైతే మా కిందనే ఉన్నాయన్నమాట స్టెప్స్ కింద. సరే అని ఏ గూట్లో ఏ రంధ్రంలో దూరినాయో కూడా అర్థం కావట్లేదు. ఏ రంధ్రంలో దూరినాయో ఈ వర్షాలకి కానీ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. అవి బయటపడాలంటే కష్టం కదా! వీళ్ళేమైనా ఆకతాయితనంగా ఏ రాయి గాని, ఏ కర్ర మొక్క గాని విసిరినా అవి పగబడతాయి. ఏదో ఒక హాని తలపెడతాయి కదా! మనం ఏం చేయనంత కాలం కూడా సైలెంట్‌గా అవి కూడా ఏమీ చేయవు. అదే మనం హాని తలపెడుతున్నాం అని చూస్తే ఖచ్చితంగా కాటు వేస్తాయి కదా! ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు నుంచి ఎంత పెద్ద పాము కింద దిగుతుందంటే అది ఎంత పవర్ ఉందో చూడండి. వీడియో షూట్ చేయడం అయితే లేట్ అయింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక పిచ్చి పిచ్చి మొక్కలన్నీ కూడా మొలిచిపోతూ ఉంటాయి. అలాగే గడ్డి కూడా పెరిగిపోతూ ఉంటుంది కదా! ఇక అలాగే పార్క్‌లో కూడా గడ్డి అయితే బాగా మొలిచేసిందన్నమాట. ఇక ఆ గడ్డిలో ఇక పాములైతే చేరిపోతున్నాయి అన్నమాట. సో, ఇలాంటప్పుడు ఇక పిల్లలనైతే ఒంటరిగా అయితే విడిచిపెట్టట్లేదన్నమాట పార్క్‌లోకి. ఇక పిల్లలనైతే వెంట పెట్టుకొని మరీ ఆడిపించుకొని అయితే తీసుకొచ్చుకుంటున్నాం ఇంటికి. ఇక మా బ్యాక్ సైడ్ అన్నమాట చెట్టుకైతే ఈ పెద్ద పాము చూడండి ఎలా వేలాడుతుందన్నమాట. ఇక మా వారైతే డ్యూటీ నుంచి వస్తే ఈ పామునైతే చూసారన్నమాట. ఆల్రెడీ కుక్క అయితే అరుస్తుందంట. ఎవరు లేకుండా కుక్క ఎందుకు అరుస్తుందా అని చెప్పేసి డౌట్ పడి ఇక వెళ్ళంగానే ఇక పామయితే ఉందన్నమాట. సో, అందరిని పిలిచారన్నమాట. సో, పట్టుకుందాం అని చూసారు కానీ ఇది మాత్రం చాలా తెలివిగలది నిజంగా. ఎలా తప్పించుకుందో చూడండి. అసలు చివరి వరకు కూడా చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ అసలు అది మాత్రం అంత చిక్కకుండా అయిపోయిందన్నమాట. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో జరిగిందన్నమాట. సో, డ్యూటీ నుంచి 3:30కి అయితే వస్తున్నారన్నమాట. సో, దగ్గర దగ్గర ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ వరకు అది అలాగే ఉందన్నమాట. సో, చాలా సేపటి వరకు మూవ్ అయితే కాలేదు. ఒక త్వరలో అయితే దాక్కొని తలకాయ పెట్టుకొని అయితే ఉంది. ఇది ఏం పామో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అందులో క్వార్టర్స్‌లో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువైపోయింది. ఇదివరకులాగా అయితే అసలు పట్టించుకోవట్లేదన్నమాట. ఎక్కడికక్కడ చెత్తాచెదారం అయితే పేరుకుపోతున్నాయి అన్నమాట. ఇక గడ్డైతే ఇంకా చెప్పవసరం లేదు. ఈ వర్షాలకైతే పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు కట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏంటంటే నెల రోజులకు ఒకసారి అయితే ఈ పని అయితే చేస్తున్నారన్నమాట. సో, నెల రోజులు అంటే ఒక్కసారి మాత్రమే జరిగింది ఇలా అని. అలా ప్రతి నెల అయితే చేయలేదు. సో, ఇప్పటి వరకు అయితే 2 టైమ్స్ అయితే కట్ చేశారు ఈ గడ్డిని మాత్రం. క్వార్టర్స్ లో మెయింటెనెన్స్ బాగుంటేనే ఇక అందరూ కూడా బాగుంటారు. నిజంగా ఎటువంటి పొల్యూషన్స్ వల్ల కూడా ఇబ్బంది పడరు అనమాట. సో, ఢిల్లీ అంటేనే పొల్యూషన్ కదా మెయిన్లీ. ఎంత హైట్ ఉన్న చెట్టు మరి ఎక్కి ఇక బాల్కనీల్లో కూడా వచ్చేస్తున్నాయి అనమాట పాములు. ఈ వర్షాలకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు మాత్రం పిల్లలతో. ఈ పాము మాత్రం కళ్ళగప్పి తప్పించుకున్నా ఇక చిన్న పాము మాత్రం తప్పించుకోలేకపోయిందనమాట. ఎలాగోలా పట్టేసుకున్నారు. ఇక పెద్ద పాము ఆచూకీ మాత్రం దొరకలేదు. ఎంత వెతికినా కూడా చెట్లలో చూడండి ఎంత దూరి మరీ వెతికారు అనమాట. ఈలోగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక డ్యూటీ నుంచి వచ్చే వాళ్ళు అయితే డ్యూటీ దిగిపోతున్నారు అనమాట. సరే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.